రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడే విషయంలో సీరియస్ గా వ్యవహరించాలని డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. దీంతో డీజీపీ జితేందర్ నగరంలో 3 కమిషనరేట్ల సిపిలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇటీవలి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ లోని ట్రై కమిషనరేట్లలో శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉద్ఘాటించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై దాడి, పార్టీ నేతల అక్రమ అరెస్టుల నేపథ్యంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. రౌడీ మూకలు దాడి చేసిన, రాళ్లు రువ్విన, దాడులను ఆపవలసిన పోలీసులు చేతులు ముడుచుకున్నా ధైర్యంగా నిలబడి పోరాడిన ప్రతి బీఆర్ఎస్ పార్టీ సోదరికి అలాగే సోషల్ మీడియాలో అండగా నిలిచిన యోధులకి వందనాలు తెలుపుతున్నాని ఎక్స్ వేదికగా వెల్లడించారు. బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. నిన్న ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరకపూడి గాంధీ మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు, కౌశిక్ రెడ్డి ఇంటి వెలుపల రచ్చ, అనంతరం అరెస్టులు వంటి పరిణామాల నేపథ్యంలో ఇవాళ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకు దారితీయకుండా ఈ మేరకు పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ ఇంటి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఈరోజు గాంధీ ఇంటికి వస్తానని సవాల్ చేసి బీఆర్ఎస్ కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు గాంధీ ఇంటి వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సమాన హక్కుల కోసం షామీర్పేట్ నల్సార్ లా వర్సిటీలో విద్యార్థుల ఆందోళన చేస్తున్నారు. యూనివర్సిటీలో లా విద్యార్థులకు కల్పిస్తున్న హక్కులను తమకు కల్పించడం లేదని, లక్షల్లో ఫీజు చెల్లించే తమను సెకండ్ క్లాస్ సిటిజన్ గా పరిగణిస్తున్నారని, న్యాయ విద్యాలయంలోనే తమకు న్యాయం జరగడం లేదంటూ ఇప్పటికైనా వర్సిటీ అధికారులు స్పందించి తమకు సమాన హక్కులు కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును నటులు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ రోజు కలువనున్నారు. వరద సాయం కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి తారక్, రామ్ చరణ్లు విరాళాలు ప్రకటించిన నేపథ్యంలో వీరిద్దరూ ఏపీకి చెరో 50 లక్షల చొప్పున విరాళం అందిస్తామని ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా వారిద్దరూ విజయవాడ వరద బాధితులకు ప్రకటించిన విరాళాల తాలూకు చెక్లను ముఖ్యమంత్రికి అందజేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఈ రోజు వైఎస్ జగన్ పర్యటించనున్నారు. భారీ వర్షాలు, వరదలతో పూర్తిగా ముంపునకు గురైన నియోజకవర్గంలోని ప్రజల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోలేదని, దీంతో వారి కష్టాలు స్వయంగా చూసి వారికి మద్దతుగా నిలిచేందుకు జగన్ వస్తున్నట్లు వంగా గీత తెలిపారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆర్కే రోజా తాడేపల్లిలో జగన్ నిర్వహిస్తున్న పార్టీ నేతల సమీక్షల్లో కనిపించకుండా దూరంగా ఉండిపోయారు. అయితే నిన్న తిరుపతి జిల్లా వైసీపీ నేతల సమీక్షలో పాల్గొనేందుకు రోజా హాజరయ్యారు. తిరుపతి జిల్లాలో పార్టీ పరిస్థితిపై జగన్ తో ఆమె తన అభిప్రాయాలు పంచుకున్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలపైన, ఇతర నేతలతో తనకున్న విభేదాలపైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పెద్దాపురం మండలం కండ్రుకోట గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పరిశీలించారు. ఎకరాకు 10,000 కాదు 25,000 పరిహారం తక్షణం ఇవ్వాలన్నారు. ఏలేరు ఆధునీకరణపై వైఎస్ఆర్ కున్న చిత్తశుద్ధి చంద్రబాబు, జగన్లకు లేదని ధ్వజమెత్తారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం తన పదవిని వదులుకునేందుకు తాను రెడీగా ఉన్నట్లు తెలిపారు. ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం, హత్య విషయానికి న్యాయం జరగాలని తాను కోరుకుంటున్నట్లు దీదీ తెలిపారు. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతిక కాయాన్ని ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఆయన నివాసానికి తరలించనున్నారు. రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ వర్గాల సందర్శనార్థం పార్టీ కార్యాలయంలో భౌతికయాన్ని ఉంచనున్నారు. అనంతరం ఆయన భౌతిక కాయాన్ని మళ్లీ ఎయిమ్స్ కు తరలిస్తారు. తన భౌతిక కాయాన్ని మెడికల్ కాలేజీ పరిశోధనలకు అప్పగించాలని గతంలో పార్టీ నేతలకు సీతారాం ఏచూరి చెప్పారు. ఆయన కోరిక మేరకు ఏచూరి పార్థివ దేహాన్ని అంత్యక్రియలు లేకుండా మెడికల్ కాలేజీకి అప్పగించనున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన తిహార్ జైలు నుంచి బయటకు రానున్నారు.
భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ లో వ్లాదిమిర్ పుతిన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోడీ ఆదేశాల మేరకు రష్యా పర్యటనకు వచ్చినట్లు అజిత్ దోవాల్ పేర్కొన్నారు. ఈ సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు రష్యాలోని కజన్ వేదికగా బ్రిక్స్ దేశాల సదస్సు కొనసాగనుంది. ఆ సదస్సుకు మోడీ వస్తే ఆయనతో విడిగా సమావేశం కావాలనుకుంటున్నట్లు ఆయనకు నా శుభాకాంక్షలు అని దోవల్ కు వ్లాదిమిర్ పుతిన్ చెప్పుకొచ్చారు. అమెరికన్ పాప్ సూపర్ స్టార్ టేలర్ స్విఫ్ట్ పై ఎలోన్ మస్క్ చేసిన వ్యాఖ్యలపై ఆయన కుమార్తె వివియన్ జెన్నా విల్సన్ స్పందించారు. తన తండ్రి స్విఫ్ట్ పై చేసిన కామెంట్స్ అసహ్యం కలిగిస్తున్నాయని, మహిళల్ని ద్వేషించే వ్యక్తి మస్క్ అంటూ విమర్శలు గుప్పించారు. సెప్టెంబర్ 19 నుంచి భారత క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మధ్య 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు చెన్నై వేదికగా చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టు ఆటగాళ్లు చెన్నై చేరుకున్నారు. చాలా కాలం తర్వాత రోహిత్, విరాట్లు టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నారు. కొత్తగా ఎస్ దయాల్ కు కూడా టీంలో అవకాశం దక్కింది. పారిస్ పారాలింపిక్స్ లో భారత్ 29 పతకాలు గెలిచి 18వ స్థానంలో నిలిచిన విషయానికి తెలిసిందే. తాజాగా పారిస్ పారాలింపిక్స్ లో పతకాలు సాధించిన ఆటగాళ్లతో ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ ఇంటరాక్ట్ అయ్యారు.